సో ఈ ఇయర్లో ఇది లాస్ట్ డే అనమాట, 31st డిసెంబర్. సో ఈ ఇయర్లో నాకు జరిగిన మేలు అంటే కొన్ని ఉన్నాయి, కొన్ని అనకపోవచ్చు. ఒక్కటి మాత్రం వెరీ ఇంపార్టెంట్. ఏంటి అంటే ఐ గాట్ కన్సీవ్డ్ అండ్ ఇప్పుడైతే 8th month రన్నింగ్ అనమాట. సో అదే నాకు జరిగిన బెస్ట్ థింగ్. అండ్ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే యాక్చువల్గా రికార్డ్స్ రాస్తున్నాను అనమాట. నేను బీఈడి 3rd సెమ్ కోసం అని చెప్పి నాకు రికార్డ్స్ ఇచ్చారు. సో ఆ రికార్డ్స్ రాసేసి 3rd సెమ్ నెక్స్ట్ ఇయర్లో స్టార్ట్ అవుతుంది అన్నారు. సో నెక్స్ట్ ఇయర్లో రికార్డ్స్ సబ్మిట్ చేయాలంటే ఇప్పుడే రాసేసేయాలి కదా, ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో ఆఫ్టర్ డెలివరీ మనం రాయలేము, 2 పిల్లలు ఉంటారు. సో వాళ్ళని చూసుకోవడంలోనే నాకు తలప్రాణంతో వచ్చేస్తుంది అనమాట. సో అందుకోసం అని చెప్పి ఇప్పుడే నేను కంప్లీట్ చేసుకుందామని చెప్పి రికార్డ్స్ కూడా తెచ్చేసుకున్నాను అనమాట. సో ఇంకేంటంటే ఇంకేముంది, ఇవాళ అయితే మార్నింగ్ మా అమ్మగారు మంచి సూపర్ హిట్ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఏమంటారు, ఒక స్ట్రాంగ్ బ్రేక్ఫాస్ట్ అనుకోవచ్చు. రాగి సంగటి చేశారనమాట. సో రాగి సంగటితో మా ఈరోజు మొదలైంది. సో వెజిటేరియనే తినాలనిపించింది, నాన్ వెజ్లోకి మసాలా అవన్నీ అవాయిడ్ చేయమని డాక్టర్స్ చెప్పారు. సో అందుకోసం అని చెప్పి వెజిటేరియనే చేయమన్నాను. సో అమ్మ అదే చేశారనమాట. సో బెండకాయ చేశారు, ఎందుకంటే అది కొంచెం ఈజీగా డైజెస్టబుల్ అవుతుంది అండ్ హెల్త్కి కొంచెం మంచిది అని చెప్పి అదే చేశారు. సో ఇంకా దాని తర్వాత ఈరోజు సండే కదా, అది కూడా కాకుండా సో చర్చికి వెళ్ళాలి. బట్ నా సిచ్యువేషన్ ఎక్కువ ట్రావెల్ చేయొద్దు అని చెప్పారు కాబట్టి నేను ఇవాళ అయితే వెళ్ళలేదు. బట్ ఇంట్లోనే ప్రేయర్ చేసుకున్నాను అనమాట. బట్ జెస్కా అయితే వెళ్ళింది. సో జెస్కాను వాళ్ళ అవ్వ ఇద్దరూ కలిసి చర్చికి వెళ్ళారనమాట. సో చర్చికి వెళ్ళారు, ఇంకా రాలేదు, ఎందుకంటే ఇప్పటికైతే 1:20 అయింది టైము. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో టైం అయితే 1:20 అవుతా ఉంది. సో సరే తను వచ్చే లోపల నేను ఒక వీడియో తీసేసుకుందాము అని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను అనమాట. ఏం చేశాను, మార్నింగ్ నుంచి అయితే తనను రెడీ చేయడంలోనే సరిపోయింది. సో తనకు తినిపించేసి ముద్దను పెరుగు వేసి పెడితే, మామూలుగా అయితే మా సైడ్ ఒకప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు అంబలి అని చెప్పి నాకు పెట్టేవారు అనమాట. సో ఈ పేరు మీరు వినే ఉంటారు. సో అట్లా అంబలి అనేది, అంబలి అని అనము మామూలుగా అయితే, కానీ చిన్నప్పుడు నాకు ఆ పేరు అనేది గుర్తుండిపోయిందనమాట. పెరుగును రాగి సంగటి కొంచెం లూజ్గా కలిపితే దాన్ని అంబలి అంటారు అని చెప్పి అదొకటి మైండ్లో సెట్ అయిపోయింది. సో అది తినిపించేసేసి ఇంకా జెస్కాని రెడీ చేసి పట్లంగా వేసేసి చర్చికి పంపించేసేసాను. సో తనైతే చర్చిలో ఏం నేర్చుకుంటుందో, నిద్రపోతుందో, అల్లరి చేస్తుందో అయితే నాకైతే తెలీదు. వచ్చాక ఇంకా అమ్మని అడగాలి. సో తను వచ్చే లోపల అన్ని పనులు చేసేద్దామని చెప్పి వంట చేసేసాను. సో అన్నం చేసేసాను అనమాట. ఇంకేముంది, బట్టలు యాక్చువల్గా అన్నీ ఉతికేసి ఉంటేని 3 రోజుల నుంచి ఉతికిన బట్టలు అన్నీ మొత్తం మడతలేసి పెట్టేసి సర్దుకొని ఇంకా రాసుకుందాముండు. తను వచ్చే లోపల కూసిన పేపర్లు ఒక 5-6 పేపర్లు అన్నా రాస్తే సరిపోయిద్ది రోజుకని చెప్పి అలా మొదలుపెట్టి రాసేస్తున్నాను అనమాట. ఎందుకంటే పిల్లలు వచ్చాక వాళ్ళని చూసుకోవడము, అది కాకుండా నేను రాస్తాను. ఈ మధ్య తను ఊగిపోతుంది అనమాట. పెన్నులు పెన్సిళ్ళు చూసేటప్పటికి తను కూడా రాయాలని కొంచెం ఉత్సుకత ఎక్కువైపోతుంది. పిల్లలు అన్నాక కొత్తగా చూస్తే అవి చేయాలి ఇవి చేయాలి అంటారు కదా. సో అట్లాగే నిన్నంతా ఏమో క్లే తీసుకొని క్లేతో దాన్ని బొమ్మలు చేసి ఉండలు చేసి లడ్లు అని చెప్పి అందరికీ పనిచేసింది అనమాట. ఎంతమ్మా లడ్లు అంటే 50 రూపాయలు అండి. ఏది అన్నా కూడా ఎంత అని అడిగితే మాత్రం 50 చెప్పిద్ది అనమాట. సో అది కూడా మీకు కామెడీగా ఉంటుంది. ఆ వీడియో కూడా ఒకసారి నేను తీసి పెడతాను. ఏమన్నా అంటే వీడియో తనే తీయాలి అంటది. సో అందుకోసం కొంచెం ఇబ్బంది అవుతుంది నాకైతే. సో నేనైతే మీకు మ్యాక్సిమం ఆ వీడియో కూడా పెడతాను, కామెడీగా ఉంటుంది అనమాట. జెస్కా చేసేవన్నీ చూస్తే నేనైతే ఒక్కొక్కసారి నవ్వుకుంటూ ఉంటాను.
ఏం చేయాలో అర్థం కాక తను చేసేవన్నీ చూసుకుంటూ నవ్వుతూ అదొక టైం పాస్ అనుకోవచ్చు. చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే మనకు ఏమంటారు అదొక సరదా అనమాట. సో అట్లా ఇంకా నెక్స్ట్ ఏమో ఇది రాసేసిన తర్వాత సో తను వస్తే తనకు భోజనం పెట్టేసి అంత లోపల మళ్ళీ నేను కూడా భోజనం చేసి టాబ్లెట్లు వేసుకోవాలి. ఎందుకంటే ప్రెగ్నెంట్గా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీకు తెలిసే ఉంటుంది, కంపల్సరీ మనకి 3 times టాబ్లెట్స్ అనేది రాసి ఇచ్చారనమాట. ఒకటి కాల్షియం ట్యాబ్లెట్, ఒకటి ఐరన్ ట్యాబ్లెట్, ఒకటి బి కాంప్లెక్స్ అని చెప్పి రాసి ఇచ్చారు. సో ఆ ట్యాబ్లెట్లు అయితే వేసేసుకోవాలి. మార్నింగ్ ఒకటి, మధ్యాహ్నం ఒకటి, మళ్ళీ రాత్రి ఒకటి. అందుకోసం అని చెప్పేసి ఇంకా త్వరగా టయానికి తినాలి. అదొక తలనొప్పి. ఇంకేంటుందమ్మా ఇవాళ సంగతులు అయితే అంతే. ఇంకా ఇవాళ నైట్ మనకి న్యూ ఇయర్ స్టార్ట్ కాబట్టి ఏం చేద్దాం అనుకున్నానంటే ఇవాళ కేక్ తయారు చేద్దాం అనుకున్నాను. సో మా అమ్మగారు అయితే నిన్న రాత్రి నుంచే మొదలుపెట్టారనమాట. నిన్న రాత్రి మురుకులు చేశారు. మురుకులు, అతరాసలు అవన్నీ చేశారనమాట. చూపిస్తాను నేను మీకు, రండి నాతో పాటు. సో మా అమ్మగారు అయితే మురుకులును ఇంకా అత్తరాసలు చేశారు. అరిసెలు అంటారు కదా, సో మీ సైడ్ కొంతమంది అరిసెలు అంటారు, కొంతమంది చెక్కిలాలు అంటారు. ఇదిగోండి మురుకులు చేశారనమాట. అండ్ మిగిలిపోయిన కొంచెం పిండి ఉంటే దాంతో ఇలా అప్పాలలాగా చేశానమాట. నిప్పట్లు అంటాము ఇక్కడ మాకు అనంతపూర్లో అయితే. ఇంకా అరిసెలు అన్నాను కదా, ఒక్క నిమిషం. ఎదుగు అరిసెలు. సో అరిసెలు చేశారనమాట. కానీ జెసికాకి అయితే పెట్టదలుచుకోలేదు, ఎందుకంటే జెసికాకి దగ్గుంది కదా. దగ్గు తగ్గిపోయిన తర్వాత సో జెసికాకి నేను అరిసెలు అనేది తినిపిస్తానమాట. సో తను కూడా టేస్ట్ చేస్తాను, కానీ తనకు చాలా ఇష్టం అరిసెలు అంటే. బట్ స్టిల్ దగ్గుంది కాబట్టి మనము పెట్టకూడదు కదా, అందుకోసం అని చెప్పి పెట్టను. సో నెక్స్ట్ ఏంటంటే ఇంకా తను వచ్చిన తర్వాత తను ఏమేమి అల్లరి చేస్తుందో చూడాలి. అంత లోపల మీతోని కొన్ని ముచ్చట్లు చెప్పేసుకుందామని చెప్పి నేను చేశానమాట. ఇంకా ఏంటి అంటే మీరు ఇదేమంటారు కోల్డ్ కాఫ్ గురించి ఈ మధ్య బాగా చెప్తున్నాను కదా. సో అదొకటే కాకుండా మీరు నైట్ టైం కొంచెం వేడి నీళ్ళు తాగడము ఖచ్చితంగా. ఎందుకంటే నైట్ టైము ప్రెగ్నెంట్స్ అనే వాళ్ళకి మెయిన్ ఇంపార్టెంట్ చెప్తున్నానండి. ఎందుకంటే నైట్ టైం మనము అన్నం తినేసి పడుకునే ముందు హాట్ వాటర్ 1 గ్లాస్ అన్న ఖచ్చితంగా తాగండి. ఎందుకంటే సో హాట్ వాటర్ తాగడం వల్ల మనకి తిన్న ఫుడ్ అంతా కూడా ఇక్కడ నుంచి క్లీన్ అయిపోయేసేసి నెక్స్ట్ కడుపులో ఉన్న బేబీ కూడా నీట్గా క్లీన్ అయిపోతారంట హాట్ వాటర్తో. ఎందుకంటే మనకు ఇప్పుడు తిన్న ఫుడ్ అంతా ఒక ఆయిల్ లాగా ఒక స్టమక్లో మనకి ఇట్లా ఉండిపోతుంది కదా. సో మనం వాటర్ పోసుకున్నప్పుడు మనము మామూలుగా బాత్ చేసినప్పుడు హాట్ వాటర్ పోసుకుంటే అదంతా నీట్గా క్లీన్ అయిపోతున్నట్టుగా సో మన బేబీకి కూడా అట్లా క్లీన్ అయిపోతుంది అని చెప్పి మా అమ్మ చెప్పారనమాట. ఎప్పటి నుంచో అయితే ఫాలో అవుతున్నారంట. సో అందుకని చెప్పి ఎవ్రీడే నైట్ కంపల్సరీ హాట్ వాటర్ తాగేసేసి పడుకోండి. ఇది ఒక చిన్న టిప్ అని అనుకోవచ్చు. సో ఇలా ఇంకా కూడా కొన్ని చిన్న వీడియోస్ అనేవి కూడా మీరు చూడాలి అనుకుంటే ప్లీజ్ నా వీడియోస్ లైక్ చేయండి అండ్ చాలామందికి షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు అదొక సపోర్ట్ లాగా ఉంటుంది. ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అది రికమెండ్ అవుతుంది అనమాట వీడియో. సో రికమెండ్ చేయడం వల్ల మీరు లైక్ చేయడం వల్ల పోయేదైతే ఏం లేదు, 1 రూపాయి పోదు, 1 పైసా పోదు, ఏమీ పోదు, కానీ లైక్ చేయండి. సో లైక్ చేస్తే ఒక సపోర్ట్ అనేది ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు ఎవరైతే నా సబ్స్క్రైబర్స్ ఉన్నారో నా వీడియోస్ లైక్ చేస్తున్నారో థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్. సో సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ నాకైతే మనీ వస్తున్నాయా రాలేదా అని చెప్పి మీరు చాలామంది డౌట్ పడుతూ ఉండొచ్చు. ఎందుకంటే నేను మనీ వీడియోస్ యూట్యూబ్లో నాకు డబ్బులు వచ్చాయా లేదా అనేది ఒక వీడియో చేశాను, అంతకుమించి చేయలేదు. సో ఆ వీడియోస్ కూడా నేను పెడతాను. నేను మ్యాక్సిమం ఏమనుకుంటున్నానంటే లైవ్లో చెప్పేద్దామని చెప్పి అనుకున్నాను. ఎందుకంటే ఎక్కువగా ఇన్కమ్ అయితే నాకు రాలేదండి. సో 1 or 2 times మాత్రమే నాకు వచ్చిందనమాట. సో
నేనైతే పెడతాను. సో మీరు సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేయడం వల్లే కదండి పైసలు అనేది మాకు వస్తాయి. సో ఎట్లా వస్తాయి ఏమి అనేది కూడా మీకు క్లియర్గా నేనైతే చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే చాలామంది యూట్యూబ్ నుంచి మనీ వస్తాయా రావా, అసలు ఇది ఫేకా, లేకపోతే ఎట్లా సంపాదిస్తున్నారు, అసలు ఎంత వస్తుంది ఏంటి, ఒక వీడియోకి ఎంత వస్తుంది, ఒక వ్యూకి ఎంత వస్తుంది అని చెప్పి చాలా ఆలోచిస్తూ ఉంటారు. సో నేను కూడా ఆ కేటగిరీలో యాక్చువల్గా నేను కూడా ఉన్నాను. ఇప్పుడు వరకు అయితే కొద్దిగా నాకు అర్థమైనంత మటుకి నేనైతే మీతో షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ నేను దాని గురించి అనేది అయితే నేను చెప్తాను మీకు. సో ప్లీజ్ స్టే ట్యూన్డ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. సో జెసికా రెడ్డి ఛానల్ని ఇంకా గ్రోత్ తీసుకొని వచ్చి జెసికా యొక్క మెమరీస్ అండ్ మా యొక్క మెమరీస్ని మీరు మా ఫ్యామిలీని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ, బాయ్.